సో ఫస్ట్ అయితే మనము ఫేస్బుక్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ అనే ఆప్షన్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇందులో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం హోమ్ పేజ్లో ఉన్నాం. హోమ్ పేజ్లో మనకి అన్నీ ఉంటాయి, వెతుక్కోవాలి. అలా కాకుండా మనకి సపరేట్ కావాలంటే ఇక్కడ సైడ్కి మనకి ఆప్షన్స్ ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హోమ్ పేజీలో నెక్స్ట్ స్టెప్స్ అనే ఆప్షన్ కింద మనకి వీక్లీ ఛాలెంజెస్ ప్రోగ్రామ్స్ అనేది అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది. దాని కింద కనుక మనం క్లియర్గా చూసుకుంటే నైస్ యు ఆర్ లాస్ట్ రీల్ ర్యాంక్డ్ ఫస్ట్ ప్లేస్ అని చెప్తుంది. అంటే మనం ఇందాక లాస్ట్ టైం అప్లోడ్ చేసిన రీల్ వీడియో అనేది ర్యాంకింగ్లో నెంబర్ 1లో ఉంది అనేది చూపిస్తుంది. యువర్ రీల్ వాజ్ కంపేర్డ్ టు యువర్ లాస్ట్ 10 రీల్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్లేస్ డ్యూరింగ్ ద ఇనిషియల్ అవర్స్ సిన్స్ పోస్టింగ్. అంటే లాస్ట్ 10 రీల్స్ కనుక ఫేస్బుక్ మొత్తం కూడా చెక్ చేస్తే అందులో మన ఇందాక రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక వీడియో అనేది మాత్రము నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. ఓకే, మన వీడియో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది అని చెప్తుంది. దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా అనే క్లారిటీని కనుక మీరు తీసుకున్నారనుకోండి, అసలు మీ అకౌంట్లో తొందరగా గ్రో కావాలంటే, అలాగే ఎక్కువ ఇయర్నింగ్స్ చేసుకోవాలి అంటే, కంటెంట్ ఎలాంటిది తీయాలి అనే 3 సజెషన్స్ బెస్ట్ వైజ్గా మీకు ఈ ఆప్షన్ దగ్గరనే ఉంటాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే టోటల్గా ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి. సో దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకు అర్థం కాని క్వశ్చన్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా అడగండి. సో ఇప్పుడు నేనైతే మాత్రము ఈ ఆప్షన్ మీద పక్కకి యారో మార్క్ చూపిస్తుంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ర్యాంకింగ్ దిస్ రీల్ ర్యాంకింగ్ ఫస్ట్ అవుట్ ఆఫ్ 10 అని చూపిస్తుంది. సో 10 వీడియోస్లలో ఫస్ట్ ఉన్న వీడియోస్ ఏంటి, 1 2 3 10 వరకు అయితే మనకి వీడియోస్ అయితే చూపిస్తుంది. అందులో టాప్ 1లో మాత్రము రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక వీడియో అయితే ఉంది. ఏంటి అనుకోని బంతి భోజనము అనేది ఉంది. ఇక్కడ మండే మార్చ్ 18 1:19 PM అంటే రీసెంట్గానే ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది రీసెంట్గా అప్లోడ్ చేసిన ఈ వీడియోనే ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక సెకండ్ థర్డ్ ఇక్కడ సీ మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఈ 10 వరకు ఉన్న వీడియోస్ ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ కిందనైతే షో చేస్తుంది. ఇక్కడ వరకు మన వీడియోస్ అయితే 10వి టాప్లో అయితే ఉన్నాయి. అసలు ఈ వీడియో ఓకే, ఈ ర్యాంకింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ సైడ్కి మనకి మళ్ళీ యారో మార్క్ ఉంది కదా, దీని మీద అయితే చూపించాలి. సో అలాగే ఇక్కడ పైన కూడా మనకి లాస్ట్ 10 రీల్స్ ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ యువర్ ప్లేస్ విత్ ఇన్ ద ఫస్ట్ 2 hours 30 minutes. అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ 2 hours 30 minutesలో ఏది ఎక్కువగా మంచిగా రీచ్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఈ టాప్ 10 ర్యాంకింగ్ అనేది ఈ వీడియోస్కి అయితే ఇచ్చారు అనేది మనకైతే మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ సైడ్కి యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఇంక్రీజింగ్ ఎలాగా, అది ఫాలోవర్స్ కానివ్వండి, అకౌంట్ని కానివ్వండి, అలాగే ఇయర్నింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకైతే క్లియర్గా తెలిసే విధంగా ఉంటుంది. అది ఎలా అనేది నేను సో లాస్ట్కు మనకి యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఈ వీడియో యొక్క ఇన్సైట్స్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది. చూడండి, రీల్ ఇన్సైట్స్ అని చూపిస్తుంది. సో ఆ రీల్ వీడియో యొక్క థంబ్నెయిల్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది. కింద మనం రాసిన టైటిల్స్, అలాగే హ్యాష్ ట్యాగ్స్, దానికి మనం ఏమైనా మ్యూజిక్ ఇచ్చినామా, మనం ఒరిజినల్ వాయిస్ ఇచ్చినామా, ఏ టైంకి పబ్లిక్ అయిపోయింది, ఇది ఎన్ని సెకండ్స్ ఉంది ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకైతే క్లియర్గా తెలియజేస్తుంది. సో దాని కింద కనుక చూసుకుంటే మనకి ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది లైక్ చేసిళ్ళు, ఎంగేజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇయర్నింగ్స్ ఎలా ఉన్నాయి, సో అలాగే ఓవర్ వ్యూ అనే దగ్గర ఎంతమందికి రీచ్ అయింది, మినిట్స్ వ్యూడ్ ఎన్ని వచ్చినాయి, అలాగే యావరేజ్ మినిట్స్ అనేది ఎంతవరకు చూసారు, 21 seconds చూసారు. అంటే 42 seconds వీడియో ఉంటే 21 seconds వరకు అయితే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఉంది. అంటే మినిమంగానైతే కంపల్సరీ హాఫ్ వరకు అయితే కరెక్ట్గా వీడియో అయితే ప్లే చేస్తున్నారు. అలాగే ఈ వీడియోతోని ఏమైనా ఫాలోవర్స్ వచ్చారా, ఓకే 0 followers అయితే మనకి ఈ వీడియోతో వచ్చారు. అలాగే ఇయర్నింగ్ తరపున కూడా చూసుకుంటే టోటల్ ఎస్టిమేటెడ్ ఇయర్నింగ్స్ వచ్చేసి మనకి 0.03 cents అయితే ఇప్పటి వరకు వచ్చిన ఈ వ్యూస్కి గాను మనకి మనీ ఇయర్నింగ్స్ కూడా అయ్యాయి. అలాగే అప్రాక్సిమేట్ యాడ్స్ అండ్ రీల్స్ ఇయర్నింగ్స్ ఓకే అది కూడా ఇంతే. స్టార్స్ నుంచి అయితే లేదు, స్టార్స్ నుంచే లేదు, యూనిక్ స్టార్స్ ఇండెక్స్ టోటల్గా మిగిలిన స్టార్స్ నుంచి అయితే మాత్రం మనకి ఎలాంటి ఇయర్నింగ్స్ అయితే రాలేదు. సో మనకి యాడ్స్ అండ్ రీల్స్ ద్వారా మాత్రము 3 cents అయితే మనం ఇయర్నింగ్స్ చేసుకున్నాము అనేది చూపిస్తుంది. కింద ఒకసారి మనము పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ కనుక చూసుకుంటే ర్యాంకింగ్ ఫస్ట్ అని చెప్తుంది. డిస్ట్రిబ్యూషన్ స్కోర్ వచ్చేసి 1.9x. అంటే
ఇన్ని రేట్లు మన వీడియో అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. ఫస్ట్ 3 hours 30 minutes అనేది అయితే ఇక్కడ మనకి షో చేస్తుంది. సో ఈ వీడియో ఇంతగా ఫస్ట్ అని చెప్పడానికి రీజన్ ఏంటిది? ఇక్కడ వ్యూస్ చూస్తే మరి అంత ఎమ్ములు కేలు కూడా కానే కాదు కదా, జస్ట్ మనకి 2000 అబోవ్ మాత్రమే, ఇక 3000 కూడా బిలోనే. ఇది ఉండడానికి రీజన్ ఏంటిదంటే ఇక్కడ ఉంది. అసలు ఏంటి అంటే మన రీచ్ దగ్గర ఫాలోవర్స్ వర్సెస్ నాన్ ఫాలోవర్స్ అనేది ఉంది కదా. సో ఇది అంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోస్ని మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చూస్తున్నారా, లేదంటే ఫాలో కాని వాళ్ళు కూడా చూస్తున్నారా అనేది ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ లాగానైతే ఉంది. సో ఇందులో 98.3% ఫాలోవర్స్ని మన వీడియో అనేది చూసిళ్ళు, జస్ట్ 1.7% మాత్రమే నాన్ ఫాలోవర్స్ అనేది చూసిళ్ళు. సో ఇది మీరు ఒకసారి నార్మల్గా మీ వీడియోస్కి కనుక చెక్ చేసుకుంటే, మనం ఏ సోషల్ మీడియాలో చాలా వరకు చెక్ చేసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే అక్కడ దాకా ఎందుకు, అసలు రీసెంట్ వరకు కూడా నేను చెక్ చేసుకున్నప్పుడు అయితే వీడియోస్ ఫాలోవర్స్ చాలా తక్కువ చూస్తారు. ఏంటి 1% 2% మాత్రమే ఫాలోవర్స్ చూస్తే మిగిలిన 90 to 98% వరకు కూడా నాన్ ఫాలోవర్స్ వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియోని అలా కాకుండా ఫాలోవర్స్ చూసే పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంది, నాన్ ఫాలోవర్స్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే మన ఫాలోవర్స్ అందరూ కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన నోటిఫికేషన్ బట్టి వాళ్ళు మన వీడియో అనేది చూస్తున్నారు అని అంటే అర్థం ఏంటి, ఆ కంటెంట్ అనేది వాళ్ళకి నచ్చింది అని అర్థమవుతుంది. సో దీనివల్ల ఏంటి, ఇందాక చెప్పిన బెనిఫిట్స్ మనకి ఎలా క్యాచ్ అవుతాయి అని అంటే, ఇప్పుడు మనం పెట్టిన ఈ కంటెంట్ అనేది చాలా తక్కువ టైంలోనే ర్యాంకింగ్లో 1లో ఉంది. సో ఆ కంటెంట్ ఏంటి, సో నేను సడన్గా టెంపుల్కి వెళ్ళాను, అక్కడ భోజనం పెడుతున్నా, నేను కూడా కూర్చొని తిన్నాను అంటే భోజనం చేస్తున్న వీడియో అనేది మనం చెప్పే విధానాన్ని బట్టి, అక్కడ కూర్చున్న విధానము, లేదంటే మనం షూట్ చేసి చూపిస్తున్న విధానం, 3 typesలలో మన ఫాలోవర్స్కి ఆ కంటెంట్ అనేది బాగా నచ్చింది. సో నచ్చింది అన్నప్పుడు మనం ఏం చేయాలి, అదే టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మనం ఇంకా మంచిగా ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా ఇస్తూ మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఏంటి మనకి నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ వీడియో పెట్టాలనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడనే అర్థమైపోయింది. సో అలాంటి కంటెంట్ అనేది మనము ఇప్పుడు నిన్నటి వరకు లేదంటే ఇవాటి వరకు నేను ఒక రోజుకు 2 రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి, కాదు ఇప్పుడు ఇది కంటెంట్ మన ఫాలోవర్స్కి నచ్చేది కాబట్టి 3 అప్లోడ్ చేయండి, లేదంటే 4 అప్లోడ్ చేయండి. సో దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ రీచ్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు న్యూ ఫాలోవర్స్ వస్తారు, అలాగే వ్యూస్ వస్తూ ఉంటాయి, ఇయర్నింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా మన ర్యాంకింగ్ అనేది మనకి తెలియజేస్తుంది. ఏంటి, సో నెక్స్ట్ కంటెంట్ ఎలా ఉండాలి ఏంటి. సో దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఇది అనేది మనకి చెప్పకుండానే మనకి ఫేస్బుక్ అనేది ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి మీ అకౌంట్ని చెక్ చేసుకుంటే అందులో ఉన్న టాప్ 1లో మరి ఒకవేళ 1 మీకు ఇబ్బందిగా ఉందంటే టాప్ 3 వరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఆ కంటెంట్ అనేది మళ్ళీ మీరు సేమ్ అలాంటి కంటెంట్కి సంబంధించిన వీడియో అనేది మీరు అప్లోడ్ చేయడానికి మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మీరు డోస్ పెంచుతూ అప్లోడ్ చేసిళ్ళు అని అంటే మీకు ఫాలోవర్స్ వస్తారు, ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కాబట్టి పాత వాటికి కూడా వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. టోటల్గా ఇవి ఎవరు చూసినా, పాతవి చూసినా కొత్తవి చూసినా ఏంటి మనకి ఇయర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటి, ఇవన్నిటి వల్ల మన అకౌంట్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం కూడా, అంటే న్యూ మెంబర్స్కి కూడా మన అకౌంట్ అనేది రీచ్ అయ్యేది ఉంటుంది. కాబట్టి సో ఈ ఫస్ట్ ర్యాంకింగ్ వల్ల బెనిఫిట్ అనేది ఇన్ని విధాలుగా ఉంది. సో మీకు వచ్చిందో లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు టోటల్ ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏమైనా అర్థం కాని క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.